ఘనత మహిమ ప్రభావములు యేసుకే చెల్లునుగాక. మారని దేవుడు మన దేవుడు. నిత్యమైన ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే యేసయ్య మనల్ని ఎంతగానో ప్రేమించి కరుణించి కాపాడుతూ ఉంటున్నాడు. దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు మనం తెల్లపరుచుకుందాం. నమ్మదగిన దేవుడు, నమ్మదగిన వాడు, మనల్ని ప్రేమించే దేవుడు. హల్లెలూయా. ఈ ఉదయకాలమున వాక్యాన్ని మనం చదువుకుందామా? మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనములో, అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. హల్లెలూయా. నీవు ఏదైతే విశ్వసించావో ఆ ప్రకారమే నీకు అవునుగాక, నువ్వు వెళ్ళుము అని శతాధిపతితో యేసు ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ దేవుడే, ఆ యేసయ్యే ఈ ఉదయకాలమున నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఆ యేసయ్యే నీతో నాతో ఈ ఉదయకాలం మాట్లాడుతూ ఉంటున్నాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, యేసయ్య కపెర్నహూము అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఒక శతాధిపతి, ఒక అధికారి, సైన్యంలో ఉంటున్న వ్యక్తి, మంచి హోదాలో ఉంటున్న వ్యక్తి, నాయకుడిగా ఉంటున్న వ్యక్తి, 100 మంది సైనికులకు అధికారిగా ఉన్న ఒక రోమా సైనికుడు, అన్యుడైన వాడు ఆ యొక్క ఇజ్రాయేలు ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. కపెర్నహూము అనే యొక్క ప్రాంతంలో ఆయన తన ఉద్యోగ రీత్యా అక్కడ స్థిరపడి ఉంటున్నాడు. ఆయన అధికారము కలిగిన వ్యక్తి. ఆయన చేతి కింద అనేకమైన సైనికులు, పని మనుషులు ఉన్నారు. మంచి స్థానములో ఉన్నాడు. మంచి స్థితిగతులు ఉన్నాయి. అన్యుడు అయినా ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉండి దేవుని గురించి తెలుసుకున్న ఒక వ్యక్తి కొంచెంగా. మరి ఆ గ్రామంలోనికి యేసయ్య వచ్చాడని గ్రహించి ఆ శతాధిపతి యేసు యొద్దకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? తన కోసమా? కాదు. కానీ తన దగ్గర పని చేస్తున్న సైనికులలో ఒక సైనికుడు అనారోగ్యముతో, పక్షవాతముతో ఉన్నాడని, యేసు దగ్గరికి వెళితే బాగవుతాడు అని ఒక ఉద్దేశముతో మరి ఈ శతాధిపతి ఆ స్థలానికి వచ్చాడు. ఒంటరిగా వచ్చాడేమి? రోగమున్న వ్యక్తిని తీసుకొని రావాలి కదా. మరి ఈ శతాధిపతి ఆ సైనికుని వదిలేసి ఒంటరిగా వచ్చాడు ఇక్కడికి. ఎందుకు? యేసుతో చెప్పడానికి. ఎవరి గురించి? తన సేవకుని గురించి చెప్పడానికి. అయినా బాగులేని వ్యక్తిని తీసుకుని వస్తే కదా యేసయ్య బాగు చేసేది. కానీ ఈ వ్యక్తి ఆలోచన వేరే రకంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతాలను గురించి విన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలుసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా కార్యాలు జరుగుతాయనే నమ్మకంతో, విశ్వాసముతో ఆ స్థలానికి ఇతను వచ్చాడు. ఒంటరిగా వచ్చాడు. రోగిని తీసుకుని రాలేదు. కారణం ఏమో తెలుసా? ఆయన అంటున్నాడు యేసు ప్రభుతో, యేసు ప్రభు అంటే, నేను ఇంటికి వస్తాను పద అంటే, నువ్వు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రమే సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థతను అందుకుంటాడు. నీవు మాట మాత్రమే మాట్లాడు యేసయ్య, అది నాకు చాలు, నా ఇంటిలో ఉన్న నా దాసుడు స్వస్థతను పొందుకుంటాడు అని యేసయ్యతో మాట్లాడుతుంటున్నాడు. నేను అధికారానికి లోబడవలసిన వాడు, నా చేతి కింద పని వాళ్ళు ఉన్నారు అని అతని యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూనే, యేసయ్య నువ్వు నా ఇంటికి రావడానికి నేను అర్హుడను కాదు, నీవు మాట మాత్రమే సెలవివ్వు చాలు, ఇక మాకేది అవసరము లేదు, నువ్వు మాట ఇస్తే ఖచ్చితంగా ఆ మాట జరుగుతుంది అనే ఒక విశ్వాసము కలిగిన ఒక అన్యుడు యేసయ్య దగ్గరికి వచ్చాడు.
నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ విశ్వాసాన్ని యేసయ్య చూడగలిగాడు. చూసి ఆయన అంటాడు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించినట్టే నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఏదైతే నువ్వు నమ్మి వచ్చావో అదే నీకు జరుగుతుంది, వెళ్ళు అన్నాడు. ఆ గడియలోనే, ఎప్పుడైతే యేసయ్య నోటి నుంచి మాట వచ్చిందో ఆ గడియలోనే, ఆ క్షణములోనే ఆ దాసుడు స్వస్థత పొందుకున్నాడు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమున నా విశ్వాసము ఏ రీతిగా ఉంది? ఒక అన్యుడైన వ్యక్తి, అధికారం ఉన్న వ్యక్తి, హోదా ఉన్న వ్యక్తి, ఐశ్వర్యం ఉన్న వ్యక్తి, అంతస్తున్న వ్యక్తి నమ్మి దేవుని దగ్గరికి వచ్చాడు తన దాసుని కొరకు. ఎందుకు? నా దాసుడు బాగు కావాలి అనే ఒక ఆశ అతనికుంది. ఆ స్వస్థత ఎవరి ద్వారా వస్తుందంటే ఆ యేసయ్య దగ్గర మాత్రమే వస్తుందని అతను తెలుసుకుని వచ్చాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ విశ్వాసాన్ని బట్టి యేసయ్య అతని నోటి మాట చేత దాసుని బాగు చేయగలిగాడు. ఈ ఉదయ కాలమున మనము దేవుని దగ్గరికి అనుదినము వస్తూ ఉంటున్నాము. మనము విశ్వాసులని పిలువబడుతున్నాము. మనము మందిరాలకు వెళ్తున్నాము, దేవుని ఆరాధిస్తున్నాము, దేవుని స్తుతిస్తున్నాము, దేవుని ప్రార్థిస్తున్నాము, యేసయ్యా నువ్వే సర్వం అంటున్నాము. కానీ యేసు అద్భుతాలు చేయగలడు, ఆయన మాట మాత్రమే సెలవిస్తే అద్భుతాలు జరుగుతాయని మనము నమ్మలేకపోతున్నాం. మనుషుల మీద ఆధారపడుతున్నాం, అధికారుల మీద ఆధారపడుతున్నాం, డాక్టర్ల మీద ఆధారపడుతున్నాం, అప్పులు ఇచ్చే వారి మీద ఆధారపడుతున్నాం. మన విశ్వాసము లేని వారిగా మనం ఉంటున్నాం. అన్యుడైన వ్యక్తి యేసు మాట ఇస్తే చాలు జరుగుతుందనే నమ్మకంతో వచ్చాడు. ఈరోజు ఈ ఉదయ కాలమున నువ్వు ఆ రీతిగా నువ్వు నమ్మి దేవుని దగ్గరికి వచ్చినట్టయితే దేవుని యొక్క అద్భుతాలను నువ్వు చూడగలుగుతావు. నువ్వు మాట మాత్రమే సెలవిమ్మన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దెను, వాక్యమే దేవుడై ఉండెనని యోహాను సువార్త 1:1 రాయబడిన ప్రకారము ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా యేసయ్యగా మన మధ్యలోకి వచ్చాడు కదా. మరి వాక్యమైన యేసయ్యను నువ్వు నమ్మలేకపోతున్నావా? ప్రతి సమస్యకు, ప్రతిదానికి పరిష్కారము కావాలని పరిగెత్తుతూ ఉన్నాం. కానీ ఆ పరిష్కారం ఎక్కడుందంటే వాక్యములోనే ఉంది, ఆ యేసయ్యలోనే ఉంది. నువ్వు నమ్మినట్టయితే, నువ్వు విశ్వసించినట్టయితే, యేసయ్యను నమ్మి నువ్వు ఆ వాక్యాన్ని నీ జీవితంలోనికి ఆహ్వానించినట్టయితే ఆ వాక్యము ద్వారా నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. మాట మాత్రమే సెలవిమ్మన్నాడు కదా. ఈరోజు దేవుని వాక్యము మన ఎదుట ఉన్నది. ఆయన అంటున్నాడు, నీకు సమస్య ఉందా, రోగం ఉందా, వ్యాధి ఉందా, బాధ ఉందా, ఏది ఉన్నా దానికి పరిష్కారం నా వాక్యమే అంటే యేసయ్యే. దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు రోగముతో ఉంటే నువ్వు యేసు పొందిన గాయముల ద్వారా నీకు స్వస్థత అనే వాక్యము ద్వారానే నీకు విడుదల కలుగుతుంది. మరి నువ్వు ఆ వాక్యాన్ని విశ్వసిస్తుంటున్నావా? స్వస్థపరిచి యెహోవా అనే వాక్యము ద్వారా స్వస్థత, ఆ వాక్యాన్ని నువ్వు నమ్ముతుంటున్నావా? నువ్వు అప్పుల్లో ఉన్నావు, నువ్వు వడ్డీలు కట్టలేకపోతున్నావు, నీ అవసరతలు తీరలేకపోతున్నాయి. వాక్యము సెలవిస్తుంది, దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో నీ ప్రతి అవసరము తీరుస్తాడని. ఆ వాక్యాన్ని నువ్వు నమ్ముతుంటున్నావా, విశ్వసిస్తుంటున్నావా? నువ్వు చీకటిలో ఉన్నావు, చీకటిలో ఉన్నవారు గొప్ప వెలుగును చూచిరి అని వాక్యం సెలవిస్తుంది కదా. మరి చీకటిలో ఉన్న నీవు యేసయ్యన వెలుగును చూడగలిగావా? ఆ మాట నువ్వు నమ్ముతుంటున్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు భయపడుతున్నావు, నువ్వు కృంగిపోతున్నావు, నువ్వు ఆలోచిస్తున్నావు, అయ్యో రోగం వచ్చేస్తుందేమో, అపాయం వస్తుందేమో, వ్యాధి వస్తుందేమో, నా కుటుంబం ఏమైపోతుందేమో అంటున్నావు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అనే వాక్యాన్ని నువ్వు విశ్వసిస్తుంటున్నావా? నేను ఒంటరి వాడినే, నాతో ఎవరు లేరే, నేను దిక్కులేని దాననే
అయ్యో అని బాధపడుతుంటే, ఇదిగో నేను నీతో కూడా సదాకాలం ఉంటానని మాట ఇచ్చిన ఆ వాక్యాన్ని నువ్వు విశ్వసిస్తుంటున్నావా? నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, దిగులు పడుకు, జడియకు, నువ్వు నడిచి మార్గం అంతటిలో నేను నీకు తోడుగా ఉంటానని మాట ఇచ్చిన ఆ యేసయ్య, ఆ దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు మర్చిపోతున్నావా? విశ్వసించలేకపోతున్నావా? నా ప్రియ సహోదరుల సహోదరి, దేవుని బిడ్డలారా, ఉదయకాలమున దేవుని యొక్క వాక్యాన్ని మనం విశ్వసించాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆ శతాధిపతి నమ్మి వచ్చాడు యేసయ్య దగ్గరికి. ఆయన వాక్కును పంపి బాగు చేస్తాడని. హల్లెలూయా. యేసయ్య తన వాక్కును పంపి బాగు చేయగలిగాడు. ఈరోజు నీ నా జీవితంలో కూడా ఆయన వాక్కును పంపి మనలను బాగు చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. ఆ వాక్కును విశ్వసించాలని ఆయన కోరుకొచ్చున్నాడు. ఆయన మాట మాత్రమే మనం నమ్మాలి. నీవు నమ్మిక మాత్రం ఉంచు, దేవుడు కార్యమును చేస్తాడు. నా ప్రియ సహోదరుల సహోదరి, దేవుని బిడ్డ, దేవుని ఎన్నో సంవత్సరాల నుంచి ఎరిగి ఉన్నామని చెప్పి కూడా ఇంకా ఆయన మాటను విశ్వసించలేకపోతున్నామేమో. నీవు కొరతలో ఉన్నావా? సమృద్ధి లేదా? దిగులుతో ఉన్నావా? బలహీనతలతో ఉన్నావా? ఏ సమస్య అయినా ఉన్నా దానికి పరిష్కారము వాక్యమే. హల్లెలూయా. నా కాపరి ఉన్నాడు, నాకు లేమి కలగదు, నా కాపరి నన్ను పచ్చిక గల చోట్లకు తీసుకొని వెళ్తాడు అని నువ్వు విశ్వసించినట్లయితే సమృద్ధిని నువ్వు చూడగలుగుతావు. యేసయ్య సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికే వచ్చాడు కదా. నువ్వు విశ్వసించు. నువ్వు పాపము చేసావా? తప్పుల్లో ఉన్నావా? నువ్వు మారాలనుకుంటున్నావా? అయ్యో నా పాపాలు ఎట్లా పోతాయనుకుంటున్నావా? నువ్వు పశ్చాత్తాపపడి కన్నీరు కార్చి యేసు పాదముల దగ్గరికి వచ్చి యేసు యొక్క రక్తము ద్వారా నీ పాపాలు కడగబడతాయని నమ్మి ఆ యొక్క మాటను నీ నోటితో ఉచ్చరిస్తే యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది కదా. ఇంకా ఎంతకాలం ఈ రీతిగా వ్యర్థంగా సమయాన్ని వృధా చేస్తావు? ఇంకా ఎంతకాలంగా దేవుని వాక్యాన్ని నమ్మలేక ఉంటావు? వాక్యమే దేవుడు. ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకొని ఆయన్ని నమ్ము. అప్పుడు యేసయ్య అంటాడు, నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని విశ్వసిస్తావో అప్పుడు అంటాడు, నువ్వు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక. నువ్వు ఏదైతే నమ్ముతావో అదే జరుగుతుంది నీ జీవితంలో. శతాధిపతి నమ్మి వచ్చాడు, మాట మాత్రమే చెప్తే చాలు నా రోగి స్వస్థపరచబడతాడని. నువ్వు నమ్మి వచ్చినట్టయితే, విశ్వసించినట్టయితే మాటను యేసు కార్యమును చేయగలుగుతాడు. హల్లెలూయా. హరబాల షందరబారాబాబాబాబా. ఉదయ కాలమున నిన్ను నువ్వు సరి చేసుకో. నమ్మి దేవుని దగ్గరికి రా. ఆయన ఉన్నాడని, ఆయన సత్యవంతుడని, ఆయన మాట చెప్పితే చేస్తాడని, నెరవేర్చుతాడని, ఆయన అన్నీ చేయగలిగిన దేవుడని విశ్వసించి ఆయన దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు మాత్రమే అద్భుతాలను నువ్వు చూడగలుగుతావు. ఆ క్షణములోనే దాసుడు స్వస్థ పొందినట్టుగా నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో ఆ సెకండ్ లోనే నీ యొక్క ప్రాబ్లమ్స్ కు పరిష్కారమును దేవుడు ఇవ్వబోతుంటున్నాడు. నువ్వు నమ్ము, విశ్వసించు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. ప్రతి దానిని మనం విశ్వసించాలి. లేని వాటిని ఉన్నట్టుగా అనుకొని మనం విశ్వసించినప్పుడే దేవుడు కార్యాన్ని చేస్తాడు. ఎంతో మందికి అద్భుతాలు జరుగుతున్నాయి, ఎంతో మందికి ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, ఎన్నో కుటుంబాలు ఆస్వాదింపబడుతున్నాయి, ఎన్నో సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయి. కారణం ఏమంటే విశ్వసించి వస్తుంటున్నారు. ఈ రోజు నువ్వు విశ్వసించి యేసయ్య దగ్గరికి వచ్చినట్టయితే నీ జీవితంలో ఒక గొప్ప విడుదలను నువ్వు చూడబోతుంటున్నావు. ఎన్నో సంవత్సరాలుగా పక్షవాతంతో ఉన్న ఆ యొక్క సైనికుడు లేచినట్టుగా నీవు నీ కుటుంబము ఈరోజు యేసయ్య మాట నమ్మినట్టయితే నువ్వు లేస్తారు. విడుదల, సమాధానము, శాంతి, స్వస్థత సమస్తాన్ని యేసయ్య నీకు ఇవ్వబోతుంటున్నాడు. మరి నువ్వు ఆ శతాధిపతి లాగా విశ్వసిస్తావా? ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు.
గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. మరి ఉదయకాలమున యేసయ్య నాకు బలమైన విశ్వాసము కావాలి, దృఢముగా నేను విశ్వాసంలో నిలబడాలి. నాయన అన్యుడైన వాడు నిన్ను తెలుసుకుని వచ్చాడు, కానీ నేను నిన్ను గ్రహించలేకపోతున్నాను, నన్ను క్షమించని అడుగుదామా? యేసయ్య నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా. సృష్టికర్తవైన దేవా, సమస్తమును చేయగలవని నేను నమ్ముతుంటున్నానయ్యా. నీ నోటి మాట చేత సృష్టి అంతా సృష్టింపబడింది కదా ప్రభువా. మా బ్రతుకులను కూడా నువ్వు మార్చగలుగుతావని నమ్ముతుంటున్నాను ప్రభా. నీ మాట మాత్రమే సెలవిస్తే నా యొక్క కుటుంబము, నా వ్యక్తిగత జీవితము, నా సంఘము బాగుపడుతుందయ్యా. నువ్వు మాట మాత్రమే సెలవి, ఆ మాట నేను నమ్ముతుంటున్నాను ప్రభువా అని అడుగుదామా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేద్దాం. ఒక్కసారి మీ హృదయాలు ఆయన వైపు తిప్పండి, ఒక్కసారి ఆయన వైపు చూడండి. ఆయన రెడీగా ఉన్నాడు. నీ విశ్వాసమే. ఒకవేళ అవిశ్వాసంతో ఉంటే ప్రభా నా అవిశ్వాసాన్ని తీసివేసి విశ్వాసము కలిగిన బిడ్డగా నేను నీ దగ్గరికి రావడానికి నాకు సహాయం చేయమని అడుగు. హల్లెలూయా. కన్ను మూసుకుందామా? దేవుని అడుగుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ రాబా బాబా బాబాలా షందర బాబా బాబా రోహబో రోఖబో బ్రామ్లా షంది బిరా 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 తరబో రబన బద బరబా. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం.